నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం, సంతోషం. జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. ఇది సంభాషణ, ఇది ఉపన్యాసం కాదు. మనం దీంట్లో ఇద్దరం కూడా భాగస్వాములమే. ప్రతి ఒక్కరూ చేసినటువంటి కామెంట్ని మనం చదవడం, దానికి తిరిగి బదులు ఇవ్వడం చేస్తూనే ఉన్నాం. తెలుగు ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్కి సరైనటువంటి ఆదరణ, వినేవాళ్ళు, తర్వాత ప్రతిస్పందించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల ఇంగ్లీష్ ఛానల్ కూడా మనం ప్రారంభించి దాని ద్వారా ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలని అనుకున్నాం. కృష్ణారావు స్పీక్స్ అనేటువంటి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత 3 మాసాలుగా మనం సంభాషిస్తున్నాం. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఎంత చెప్పినా వినవే మనస ఏమని అందు నిన్ను. మనిషికి వచ్చేటువంటి బాధలన్నీ కూడా, ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో, దుఃఖం ఏదైతే ఉందో అదంతా కూడా మనస్సు ద్వారా సృష్టించబడుతుంది. మనస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంటే ఈ చిచ్చు లేపేది, ఆ హృదయంలో ఆ మంటను లేపేది, ఒక తీరని దుఃఖాన్ని కలిగించేది, దుఃఖ బీజాన్ని, అంటే ద సీడ్ ఆఫ్ సఫరింగ్, దాన్ని నాటేదే ఈ మనస్సు. అయితే బుద్ధి, మనస్సు, ఆత్మ ఇవి వేరు వేరు కావు, ఇవన్నీ ఒకటే. వివిధ రూపాల్లో మనకు అవి కనిపిస్తున్నాయి. అవి చేసేటువంటి పనిని బట్టి వాటికి మనం ఈ పేర్లు పెట్టుకున్నాం. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి చాలా తేలిగ్గా ఇది అర్థమైపోతుంది. ఈ కపాలంలో, ఈ బుర్రలో మెదడు ఉంది. ఆ మెదడంతా కూడా నీటితో ఏర్పడినటువంటిది. దాంట్లో అత్యధిక శాతం నీరే. మెదడుకి ఎలాంటి స్పృహ లేదు, దానికి ఎలాంటి బాధ లేదు. ఒక అవయవంగా చెప్తున్నాను నేను, ఒక ఆర్గన్గా. దానికి ఎలాంటి బాధ లేదు. మరి బాధ ఎప్పుడు మొదలైంది దానికి? దాని పని ఏంటి? ఈ పంచేంద్రియాల ద్వారా, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, వీటన్నిటి ద్వారా వచ్చేటువంటి స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఈ మెదడు ఎప్పుడైతే పరిశీలిస్తుందో, ఆ అనుభవాలన్నిటికీ ప్రతిస్పందిస్తుందో, అది బుద్ధిగా మారుతుంది. అంటే ఇప్పుడు మెదడులో ఆలోచనలు మొదలైనాయి. అనుభవాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, అవి ఎలాంటి అనుభవాలైనా కానివ్వండి, వాటిని అన్నింటినీ ఇది ప్రోగ్ చేసుకుంటుంది. ఇట్ కలెక్ట్స్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్, అక్కడ భద్రపరుచుకుంటుంది. ఇప్పుడు వాటికి ఏ విధంగా ప్రతిస్పందించాలో నేర్చుకుంది కాబట్టి తనకున్నటువంటి అనుభవాల మేరకు, తనకున్నటువంటి జ్ఞానం మేరకే అది ప్రతిస్పందిస్తుంది. అంటే ఒకే రకమైన అనుభవానికి మీరు ఒక రకంగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు. ఇంకొక వ్యక్తి మరో రకంగా రెస్పాండ్ అవుతారు. అది సుఖం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఎలాంటి అనుభవం అయినా కానివ్వండి. ఇక ఈ బుద్ధి ఎప్పుడైతే ఆలోచనలతో నిండిపోయిందో, ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిగెత్తుతుంటాయో, రకరకాల రూపంలో, కోరికల రూపంలో, భయం రూపంలో, ఆశ రూపంలో, ఆకర్షణ రూపంలో, ఈర్ష్య రూపంలో, ద్వేషం రూపంలో, త్యాగం రూపంలో, ప్రేమ రూపంలో, ఈ విధంగా ఎప్పుడైతే ఇది పరుగులు పెడుతుందో, పరిగెత్తడం మొదలు పెడుతుందో,
దాన్నే మనం మనస్సు అంటున్నాం. మనస్సు, ఈ మనస్సు ద్వారానే మనకు అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. స్థిరంగా ఉండనటువంటి బుద్ధే మనస్సు. ఇది ఏం చేస్తుంది? గతంలోకి పోతుంది, పాస్ట్లోకి, లేకపోతే ఫ్యూచర్లోకి పోతుంది. ఎప్పుడు కూడా వర్తమానంలో, ప్రజెంట్లో ఉండదు. ఈ క్షణాన మీరు ఏ పని చేస్తున్నారో అది ఎలాంటి పని అయినా సరే నేను వివరించదలుచుకోలేదు. ఆ పనిలో మీరు పూర్తిగా నిమగ్నమైపోతే, ఆ పనిలో మీరు పూర్తిగా అంకిత భావంతో ఉంటే, మిమ్మల్ని మీరు ఆ పనిలో మర్చిపోతే అదే ధ్యానం, ఇంకేమీ లేదు. అదే మోక్షం కూడా. ఎప్పుడైతే పూర్తి వర్తమానంలో మీరు ఉన్నారో, అది తింటున్నారా, తాగుతున్నారా, మరొకటి చేసే ఏ పనైనా సరే ఆ పనిలో పూర్తి శ్రద్ధ, భక్తి, అంకిత భావం, ఎలాంటి ఆలోచనకి, ఎలాంటి ఆకర్షణకి, ఎలాంటి ప్రలోభానికి, దేనికి లొంగకుండా కేవలం ఆ పని మీద మీరు ఎప్పుడైతే దృష్టి పెడతారో మనస్సు అనేది ఉండదు. ఇంకక్కడ కేవలం ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తము అనేది వస్తుంది. ఇదే ఆత్మ అంటే, ఇంకేదో కాదు. అంటే ఎలాంటి బలహీనతలు లేనటువంటిది, ఎలాంటి వీక్నెసెస్, ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ బుద్ధియే అది మనస్సుగా మనకి పరిణమిస్తుంది, కనిపిస్తుంది. దాంట్లో కేవలం ఒక అంకిత భావం మాత్రమే ఉంది. ఆ పనిని భక్తి, శ్రద్ధ, ఎలాంటి అపేక్ష లేకుండా చేసేటువంటి సామర్థ్యం ఎప్పుడైతే వస్తాయో అదే కర్మయోగం. కర్మ అంటే చేసేటువంటి పని పట్ల ఎప్పుడైతే మీకు అంకిత భావం, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ పనిని అతి సమర్థవంతంగా మీ సామర్థ్యం మేరకు ఏమి ఆశించకుండా ఎప్పుడైతే చేస్తారో అదే కర్మయోగం అవుతుంది. కాబట్టి మనస్సు, ఆత్మ, బుద్ధి, వీటి పేర్లు విని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అదే చెయ్యి. ఈ చెయ్యే రిపేర్ కూడా చేస్తుంది. అంత మాత్రాన దానికి ఇంకో పేరు పెట్టుకుంటే అది చెయ్యి కాకుండా పోదు కదా. ఇదే చెయ్యి సింగారం చేసుకుంటుంది, ఇదే చెయ్యి చీపురు గట్ట పట్టుకొని ఇల్లు ఉడుస్తుంది, ఇదే మలాన్ని విసర్జించిన తర్వాత మల ద్వారాన్ని కూడా ఇదే కడుక్కుంటుంది, ఇదే పూజలు చేస్తుంది, ఇదే నమస్కరిస్తుంది, ఇదే కొడుతుంది, ఇదే ఓదారుస్తుంది. అదే చెయ్యి. అంత మాత్రాన ఆ చెయ్యికి రకరకాల పేర్లు పెట్టుకొని మనం కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. అది చేయే. అది చేసేటువంటి పనిని బట్టి చేయి ఇప్పుడు ఒక స్పానర్ లాగా పనిచేసిందని అంటారు. చెయ్యి గట్టిగా కొడితే హ్యామర్ లాగా పనిచేసింది, హ్యామర్ లాగా కొట్టాడు అంటే అంత మాత్రాన అది హ్యామర్ అయిపోదు కదా. ఇది అంతే. ఈ బుద్ధి సరైనటువంటి ఆలోచనలను ఎప్పుడైతే చేయదో అదే మనస్సుగా మారిపోతుంది కాబట్టి, చంచలమైపోతుంది కాబట్టి, పరిగెత్తుతుంది కాబట్టి అదే మనల్ని ఇరుకాటాన పడేస్తుంది. అదే బంధనం. మళ్ళీ ఎప్పుడైతే ఇది తన యొక్క బలహీనతలను, ఆకర్షణలను, వీటినన్నిటినీ తొలగించుకుంటుందో అదే మోక్షం. అంటే మనస్సును తీసుకువచ్చి మనం గనక ఎలాంటి వికారాలు లేకుండా, చలనం లేకుండా దాన్ని మనం స్థిరపరిస్తే అదే ఆత్మ అవుతుంది, అదే మోక్షం అవుతుంది. అక్కడ ఎలాంటి వికారాలు అనేవి లేవు. ఇంకా మనిషిలో ఎలాంటి బలహీనతలు లేవు, ప్రలోభాలు లేవు. మనస్సే సంతోషిస్తుంది, మనస్సే దుఃఖిస్తుంది, మనస్సే రకరకాల చేష్టలు చేస్తుంది. అదే కన్నును పొడుస్తుంది, తన వేలుతో తానే పొడుచుకుంటుంది, తిరిగి అదే కంటి ద్వారా అది ఏడుస్తుంది. పని చేస్తుంది, ఎందుకు చేశాను అని అంటుంది. ఇలాంటిది చేసి ఉండాల్సింది కాదా అని అదే అంటుంది. ఎందుకు చేశాను అని తనను తాను ప్రశ్నించుకుంటుంది.
అందుకే మనిషికి నిజమైనటువంటి శిక్షను వేసేటువంటిది ఏదయ్యా అంటే అతడిలో ఉన్నటువంటి ఆ చంచలమైనటువంటి ఎప్పుడు తిరుగుతున్నటువంటి ఆ మనస్సే. కాబట్టి మనిషికి ఈ శిక్ష నుంచి విముక్తుడు కావాలంటే, మనిషి ఈ శిక్ష నుంచి బయటపడాలంటే ఈ మనస్సును పూర్తిగా తీసివేయాలి. అంటే మనస్సు పూర్తిగా ఎప్పుడైతే కనబడకుండా పోతుందో అదే మోక్షం. అక్కడ ఎలాంటి చీకు చింత అనేవి లేవు. అయితే అందరికీ మనస్సు ఎందుకు, మనస్సు లేకుండా కూడా సృష్టి జరిగితే బాగుండు కదా అంటే అది మనిషి యొక్క ఎంపిక మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఆ స్వేచ్ఛ మీకుంది. ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటారు? మీరు మనస్సుగా మారి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారా, మిమ్మల్ని మీరు దండించుకుంటారా, మిమ్మల్ని మీరు బాధకు గురి చేసుకుంటారా, పాపానికి ఒడిగడతారా, లేదా ఆ మనస్సును అరికట్టి దాన్ని స్థిరపరిచినప్పుడు అది మీకు ఆ బంధం నుంచి, ఆ జైలు నుంచి, మీకు మీరుగా నిర్మించుకున్నటువంటి ఆ జైలు నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించాలి. మరి అందరికీ మోక్షం ఇస్తే అయిపోయేది కదా, ఈ బంధం ఎందుకు అంటే ఇలాంటిదే ఒకసారి ఒక మహాభక్తుడు దేవుణ్ణి అడిగాడట, మీరు అందరికీ మోక్షం ఇవ్వచ్చు కదా, ఇచ్చి అందరినీ కూడా ఈ బ్రహ్మలోకంలో, గోలోకంలో, రకరకాల స్వర్గంలో అక్కడ స్థిరపరచవచ్చు కదా, ఉండనివ్వచ్చు కదా అంటే, సరే చూద్దాం అని చెప్పేసి వెళ్ళి అడిగిరా ఎంతమంది ఇష్టపడుతున్నారో, మరి ఈ పైలోకాల్లో ఉండడానికి ఎంతమందిని ఇష్టపడుతున్నారో అంటే వచ్చి ఒక పందిని అడిగాడట. బుద్ధి ఎలా పనిచేస్తుందో చూడండి. పంది నువ్వు ఇక్కడ అనవసరంగా ఇదంతా ఈ బురదలో పడి బొర్లాడుతున్నావు, తినకూడని తింటున్నావు, నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను, నా వెంట వస్తావా, నీకు మోక్షాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడంటే, ఓహో అలాగా, మరి స్వర్గంలో తినడానికి మలం దొరుకుతుందా అని అడిగిందట. పడుకొని బొర్లడానికి బురద దొరుకుతుందా అంటే, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అన్నట్టు మనుషుల యొక్క బుద్ధి కూడా అలాగే ఉంది. వాడు ఎందుకు పాపం చేస్తాడో, ఎందుకు చింతకు గురి అవుతాడో, ఎందుకు బలహీనతలను సృష్టించుకుంటాడో, ఆ బలహీనతలకు తనే ఎందుకు బలైపోతాడో వాడికే తెలియదు. స్కూలుకు బొమ్మని పిల్లగాడిని పంపితే వాడు చక్కగా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళి చెడు స్నేహాలకు మరిగి సిగరెట్లు తాగినట్టు, లేదా చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడ్డట్టు ఈ విధంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని స్కూలుకు వెళ్ళి చక్కగా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవద్దని ఎవరైనా చెప్పారా? ఆ మార్గాన్ని మనమే ఎన్నుకుంటాం. ప్రతి ఒక్కరూ వారి జీవితానికి పూర్తిగా వారే బాధ్యులు. ఎందుకంటే ఆ మార్గాన్ని ఎన్నుకున్నటువంటిది వారే. ఇది గమనించి ఈ చంచలమైనటువంటి తిరుగుతున్నటువంటి మనస్సును మనం ఎప్పుడైతే కనబడకుండా చేస్తామో, స్థిరపరుస్తామో, అదే మనకి మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అంటే ఇంతే, మరొకటేమి కాదు. అక్కడ మిగిలేది కేవలం శాంతి, సంతోషం మాత్రమే. బుద్ధికి ఎప్పుడైతే అనంతమైనటువంటి ఇన్ఫినిట్ బ్లిస్, శాంతి దొరుకుతుందో అదే మోక్షం. దట్ ఈస్ కాల్డ్ రిలీజ్ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ అండ్ ఆల్ అటాచ్మెంట్స్ అండ్ ఆల్ అట్రాక్షన్స్ ఆఫ్ లైఫ్. ఇది గమనించగలరు. మీ మిత్రులకి ఈ విషయాలని షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా పొందుపరచండి. తద్వారా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఒక వీలు కలుగుతుంది. నమస్కారం.